హాయ్ అండి. వెల్కమ్ టు ఏజే కోచింగ్. ఈ వీడియోలో వచ్చేసి మనం పర్సెంటేజెస్ రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూద్దామండి. ఓకే. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అండ్ దాని రిలేటెడ్ కాన్సెప్ట్ చూద్దాం. ఓకేనా? లెట్స్ గో. ఇది ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌లో వచ్చిందండి. ఓకే. రాపిడ్ ప్రొటెక్షన్ ఫోర్స్. ఎ నంబర్ వెన్ ఇంక్రీజ్డ్ బై 50% గివ్స్ 2490. ద నంబర్ ఈస్. ఒక నంబర్ 50% ఇంక్రీజ్ చేస్తే 2490 వస్తుంది. ద నంబర్ ఈస్ అని అడిగిండనమాట. ఇది నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు ఒక్క చిన్న కాన్సెప్ట్ అండి. ఒక చిన్న షార్ట్ ట్రిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను మీకు. ఇది నేర్చుకున్నారంటే మీకింక పర్సెంటేజెస్ టాపిక్ అనేది ఈజీ అయిపోద్దనమాట. ఇది బేసిక్ ఇది. ఒక 2 మెథడ్స్ ఉంటదండి. ఆ 2 మెథడ్స్ నేర్పిస్తా మీకు. సపోజ్ 360 ఇంక్రీజ్డ్ బై ఎంత తీసుకుందాం? 10% తీసుకుందాం. ఓకే. 360 ఇంక్రీజ్డ్ బై 10% అండి. ఓకే. ఫస్ట్ దీన్ని మీరు బేసిక్ మెథడ్ ఏం చేస్తారండి? అందరూ డిఫాల్ట్ మన చిన్నప్పుడు నేర్చుకునేది 360 + 10/100 ఇంటూ 360 కదా! ఈ మెథడ్ చేయొద్దండి మీరు. ఇది చాలా లెంతీ మెథడ్ అండి. ఇప్పుడు ఎగ్జామ్స్ అనేవి అప్‌డేట్ అయిపోయింది. కాంపిటీషన్ కూడా పెరిగింది కాబట్టి మనం కూడా అప్‌డేట్ అవ్వాలి కదా! ఓకే. దీన్ని 2 మెథడ్స్‌లో నేను చేసి చూపిస్తా అండి. ఫస్ట్‌ది వచ్చేసి చైన్ అండ్ సిరీస్ మెథడ్. నెక్స్ట్ పర్సెంటేజ్ మెథడ్. ఓకే. సింపుల్ అండి. ఈ ట్రిక్స్ నేర్చుకున్నారంటే మీరు జస్ట్ ఈ ట్రిక్స్ ఈ ట్రిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసే వరకే వీడియో చూసినా పర్లేదండి. బట్ ఈ ట్రిక్స్ మాత్రం నేర్చుకోండి. జస్ట్ ఒక 2, 3 మినిట్స్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ట్రిక్స్ నేర్చుకోండి. మీకు డెఫినిట్‌గా యూజ్‌ఫుల్ అవుద్ది. ఓకే. 360 ఇంక్రీజ్డ్ బై 10% అంటే ఫస్ట్ నంబర్ ఏసుకోండి. నంబర్ ఏమిచ్చాడు? 360. ఇక్కడ పర్సెంట్ ఎంత ఇచ్చాడండి? 10%. 10% అంటే 1/10. 10/100 కదా! 1/10 గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటి సింపుల్‌యి. ఇప్పుడు 1/10ని ఇంక్రీజ్ అన్నాడా? డిక్రీజ్ అన్నాడా? ఇంక్రీజ్డ్ అన్నాడు. ఇంక్రీజ్డ్ అంటే మీనింగ్ ఏంది? ఈ 10 పార్ట్స్‌కి 1 పార్ట్ అనేది యాడ్ చేస్తున్నట్టు మీనింగ్ అన్నమాట. అప్పుడు మీరేం చేయాలంటే న్యూమరేటర్‌కి డినామినేటర్ యాడ్ చేయాలి. న్యూమరేటర్‌కి డినామినేటర్ యాడ్ చేయాలి. 11/10. ఫస్ట్ ఏం చెప్తున్నా? ఫస్ట్ పర్సెంటేజ్ ఏది ఇచ్చిండో ఆ పర్సెంటేజ్ రాసుకోండి. ఆ పర్సెంటేజ్‌ని ఫ్రాక్షన్‌లోకి చేయండి. ఇంక్రీజ్ ఇచ్చిండా? డిక్రీజ్ ఇచ్చిండా చూడండి. ఇప్పుడు ఇంక్రీజ్ చెప్తా. నెక్స్ట్ డిక్రీజ్ చెప్తా. టెన్షన్ పడకండి. ఫస్ట్ ఇంక్రీజ్ ఇచ్చిండు. అప్పుడు ఏం చేయండి? న్యూమరేటర్‌కి డినామినేటర్ యాడ్ చేయండి. అంతే, అది గుర్తుపెట్టుకోండి. న్యూమరేటర్ ఎంత? 1కి డినామినేటర్ యాడ్ చేయండి. 10 11/10. 360 ఇంటూ 11/10. 10 ఇంటూ 36. 36 ఇంటూ 11 ఎంత? 396 అంతేనా? 11 6 66, 33, 39 అంతే 396. ఇది ఆన్సర్. ఓకే. నెక్స్ట్ పర్సెంటేజ్ మెథడ్ వెళ్దామండి. ఇది చైన్ అండ్ సిరీస్ మెథడ్. మీరిప్పుడు క్వెషన్ అనేది నేను సింపుల్‌గా ఇచ్చిన కాబట్టి మేబీ మీకు ఇదే చేయొచ్చు కదా అని డౌట్ ఉంటది. బట్ ఎగ్జామ్‌లో ఇంత ఈజీ ఇవ్వడండి. టఫ్ క్వెషన్స్ ఇస్తాడు. కొంచెం లెవెల్ అప్ క్వెషన్స్ ఇస్తాడు. అప్పుడు ఇది ఈజీ అయిద్ది. మీకు స్టార్టింగ్ అనేది కొంచెం టఫ్ ఉంటది. బట్ వన్స్ మీరు ఈ ట్రిక్ అనేది ప్రాక్టీస్ చేస్తా ఉంటే మీకు ఈజీ అయిపోద్ది. ఇప్పుడు మన ఛానెల్‌లో కూడా ఎక్కువ ఈ ట్రిక్ మీదనే వీడియోస్ ఉంటాయండి. కావాలంటే మీరు ప్రాక్టీస్ చేసుకొని మన క్వెషన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్‌ది వచ్చి పర్సెంటేజ్ మెథడ్ అండి. 360 ఇంటూ ఇక్కడ ఏమన్నాడండి? 10% అన్నాడు. అంటే 360ని అడిషనల్‌గా 10% పెంచుతున్నాం. 360ని మీరు 100% అనుకున్నారనుకోండి. కలర్ మారుద్దాం. అడిషనల్‌గా 10%. 100%కి 10% అంటే మీనింగ్ ఏందండి? 110. 110/100 అంతే కదా! ఇక్కడ ఇంక్రీజ్ అన్నాడు. ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి 100కి 10 యాడ్ చేసేసిన. 100 + 10 110. 0, 0 క్యాన్సిల్. 11/10. ఇక్కడ ఎంతొచ్చిందండి? ఇక్కడ కూడా 11/10. అంటే ఎట్ ది ఎండ్ మీకు ఇదే స్టెప్ వస్తదండి. ఇది చేసినా మీకు ఇదే స్టెప్ వస్తది. బట్ ద పాయింట్ ఈస్ మీరు ఏ అప్రోచ్‌లో ఈ స్టెప్ తీసుకొస్తుర్రు. ఫాస్టెస్ట్ వేలో ఈ స్టెప్ దగ్గరికి ఎవరొస్తారు అన్నదే మ్యాటర్ అన్నమాట. మీ స్కోరింగ్ అనేది డిపెండ్ అయితది. సేమ్ ఇక్కడ కూడా ఏమొస్తది? 396 వస్తది. ఇప్పుడు ఏంది ఇక్కడ ఇంక్రీజ్ ఇచ్చిండు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిక్రీజ్ ఇస్తే ఏం చేయాలి చెప్పండి? సింపుల్ సేమ్ ఏంది 360 ఇంటూ ఇక్కడ ఏమి ఇచ్చిండండి 10% అంటే 1/10. ఇంతకుముందు ఇంక్రీజ్ అంటే ఏం చెప్పినా న్యూమరేటర్‌కి డినామినేటర్ యాడ్ చేయమన్నా. ఇప్పుడు డిక్రీజ్ అంటే ఏం చెప్తా? సబ్ట్రాక్ట్ చేయమని చెప్తా. 9/10 ఇంటూ 9/10 1036
36 ఇంటూ 9 అంటే ఏంది? 36 ఇంటూ 10 360. 360 మైనస్ 36 324. అయిపోయిందా? సేమ్ పర్సెంటేజ్ మెథడ్ ఏంటిది? 360 ఇంటూ 100%కి ఇంతకుముందు ఇంక్రీజ్ అంటే 10% యాడ్ చేసిన. ఇప్పుడు డిక్రీజ్డ్ అన్నాడు. సో 10% తీసేస్తా. 90/100. 0, 0 క్యాన్సిల్. సేమ్ 9/10 వచ్చిందా? సేమ్. సో మీరు ఎగ్జామ్‌లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, ఈ చైన్ ఆర్ సిరీస్ మెథడ్ అన్నా చేయాలి, పర్సెంటేజ్ అన్నా చేయాలి. 2 మెథడ్‌లు నేర్చుకోండి. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది ప్రాబ్లమ్. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా కదా! మీకు ప్రాబ్లమ్స్ అప్పుడు అర్థమైతది. ఒక్కోసారి ఆ మెథడ్ ఈజీ ఉంటది. ఒక్కోసారి ఈ మెథడ్ ఈజీ ఉంటది. నాకు ఒకటే మెథడ్ నచ్చింది. ఒకటే నేర్చుకుంటా అన్న మైండ్‌సెట్ ఉండొద్దండి. ఓకే. సో, ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. చాలా ఇంపార్టెంట్ అండి అది. అందుకే డీటెయిల్‌గా సెపరేట్ స్లైడ్ తీసుకొని మరి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశా. సో, ఏమన్నాడు? ఎ నంబర్ వెన్ ఇంక్రీజ్డ్ బై 50% గివ్స్ 2490. సో, దీన్ని 2 మెథడ్స్‌లో చేద్దామండి. ఫస్ట్‌ది ఏంటిది? సిరీస్ ఆర్ చైన్ మెథడ్‌లో చేద్దాం. ఓకే. సో, x ఇంటూ 50% ఇంక్రీజ్ అన్నాడు. 50% అంటే ఏంటిది? 1/2. ఇంక్రీజ్ అంటే ఏం చెప్పినా న్యూమరేటర్‌కి డినామినేటర్ యాడ్ చేయాలి 3/2. ఎక్స్ ఇంటూ 3/2 అంటే ఎక్స్ అనే నంబర్‌ని నేను 50% ఇంక్రీజ్ చేస్తే 2490 వస్తుందని వాడు ఇచ్చిండు. ఇదిగోండి. 2490. సేమ్ పర్సెంటేజ్ మెథడ్ చెప్పండి. ఇంక్రీజ్ అంటే ఏంది? 150% అయితది. సో, ఎక్స్ ఇంటూ 150/100 ఈక్వల్ టు 2490. 53 జా 52 జా సేమ్ 3/2 వచ్చింది చూడండి. ఇప్పుడేంది? 3తో డివైడ్ అయిద్దా? 9 + 4 13 15 సమ్ డివైడ్ అయితుంది కాబట్టి అవుద్ది. 3 8 30 జా x ఈక్వల్ టు 1660. ఆప్షన్, ఆప్షన్ డి. అంతే. చూడండి ఎంత సింపుల్‌గా చేసిండో. ఇంతే సింపుల్‌గా ఉంటది. ఎప్పుడైనా సరే. ఇప్పుడు అదే పాత మెథడ్ అయితే మీరేం చేసేటోళ్ళు? x ప్లస్ చేసి మళ్ళా 50/100 ఇంటూ x ఏసి ఈజ్ ఈక్వల్ టు 2490 ఏస్తారు. మళ్ళా ఎక్స్ కామన్ తీయాలి. అదంతా లెంతీ ప్రాసెస్ అండి. నేను చెప్తున్నా కదా! ఈ సిరీస్ ఆర్ చైన్ మెథడ్ ఆర్ పర్సెంటేజ్ మెథడ్. ఇవి చానా ఈజీ అండి. మీరు ప్రాక్టీస్ చేసుకోనికి జస్ట్ యూట్యూబ్‌లోకెళ్ళి పర్సెంటేజెస్ ప్రాక్టీస్ క్వెషన్స్ అన్నీ చూడండి. నార్త్‌లో వీడియోస్ కూడా ఇదే ఉంటాయండి. ఈ సిరీస్ ఆర్ చైన్ మెథడ్ ఏస్తారు ఆర్ పర్సెంటేజ్ మెథడ్ ఏస్తాడు. ఇంకోటి రేషియో మెథడ్ అని ఉంటది. అది నేను తర్వాత చెప్తా అండి. ఈ 2 అయితే ఎక్కువ చెప్తారనమాట. ఓకే. సో, నెక్స్ట్ ఫస్ట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్. ఓకే. ఓకే. హ్మ్. If 60% of a number is added to 120, then the result is the number. Okay. Is the number itself. Okay. ఒక నెంబర్ 60% తీసుకొని దానికి 120 యాడ్ చేసిర్రనుకోండి. దెన్ ద రిజల్ట్ ఈస్ ద నెంబర్ ఇట్‌సెల్ఫ్ అంట. అప్పుడు 60% ఆఫ్ ది నంబర్ ఎంత అని అడుగుతుండు. చూడండి 60% ఆఫ్ ఎ నంబర్ ఈస్ యాడెడ్ టు 120. ఓకే. ఏముంది ఇప్పుడు లెట్ ద నంబర్ ఎక్స్ అనుకోండి. ఇది మల్టిపుల్ మెథడ్స్‌లో చేయొచ్చండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. మీకు మల్టిపుల్ మెథడ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఏముంది 60% అంటే ఎంత? సో, 60% అంటే ఎంత అండి? 60% అంటే 3/5. సో, ఎక్స్ ఇంటూ 3/5 ప్లస్ 120 ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఇట్‌సెల్ఫ్ అన్నాడు. నంబర్ ఇట్‌సెల్ఫ్ అంటే ఎక్సే. సో, 3/5 ఎక్స్ మైనస్ ఎక్స్ ఎంత అవుద్ది? 2x/5 ఈక్వల్ టు 120 అయితది. ఓకే. సో, 2 ఇంటూ 60 ఎక్స్ ఈక్వల్ టు 300. ఇక్కడ కొందరు స్టూడెంట్స్ ఏంది ఆవేశం ఉంటది. సీదా ఇది కొట్టేస్తారు. రాంగ్. ఇక్కడ ఏం అడిగిండు? 60% ఆఫ్ ది నంబర్ అడిగిండు. నంబర్ అడగలే. 60% ఆఫ్ నంబర్ అన్నాడు. అంటే దీని 60% కావాలి. 60 ఇంటూ 3 180. ఇది ఆన్సర్. ఓకే. ఆవేశం వద్దు. మనకు ఆలోచన కావాలి. ఓకే. ఇప్పుడు ఒక మెథడ్ ఇది. ఇంకో మెథడ్ ఏంది? 60% ఆఫ్ నంబర్ ఈస్ యాడెడ్ టు 120 దెన్ ద రిజల్ట్ ఈస్ ద నంబర్ ఇట్‌సెల్ఫ్. అంటే ఇప్పుడు చూడండి 60% ఆఫ్ నంబర్ ప్లస్ 40% ఆఫ్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 100% ఆఫ్ నంబర్. అంతే గదా! ఇక్కడేంది వాడు 60% ఆఫ్ నంబర్‌కి 120 యాడ్ చేషినా అంటుండు. అంటే దాని అర్థం ఏంది? 40% ఆఫ్ ది నంబర్ 120 గదా! సో, అర్థమైతుందా లాజిక్? 60%కి ఒక నంబర్ యాడ్ చేస్తే 100% ఆఫ్ నంబర్ వస్తుంది. అంటే ఏంది 60%కి 40% యాడ్ చేస్తేనే గదా నీకు 100% వచ్చేది. సో, ఇక్కడేంది 40/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 120. 0, 0 4 ఇంటూ 3 ఎక్స్ ఈక్వల్ టు 300.
మళ్ళీ సేమ్ దీన్ని 60% చేస్తే 180 వస్తుంది. మీరు ఎన్ని మెథడ్లైనా చేసుకోవచ్చు. ద థింగ్ ఈస్ మీకు కొంచెం కామన్ సెన్స్ వాడాలి. కూల్గా ఉండి మనం ప్రెజర్ టైంలో కామన్ సెన్స్ వాడితే మీరు ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతారు. అంతే. ఇది చూడండి ఎంత సింపుల్గా ఉందో. బట్ మీకు ఆ థాట్ రావాలి ఎగ్జామ్లో. అది మీకు ఇంటెన్స్ ప్రాక్టీస్తోనే వస్తుంది. ఓకే, సో లెట్స్ గో. 2% of 5% of a number is what percentage of that number? RPF కానిస్టేబుల్ వచ్చింది. ఈజీ క్వశ్చన్ అండి. సో లెట్ ద నెంబర్ బి x into 2/100 into 5 number is what percentage of number? is dash percent of number. సో ఏమనుకోవచ్చు దీన్ని, డాష్ పర్సెంట్ ఆఫ్ ఎక్సా. ఓకే, సో x/100 into 10/100. సో 10 1 10 దా x/100ని x పర్సెంటేజ్ అని రాసుకోవచ్చు. పర్సెంట్ ఆఫ్ ఇది ఎంత అండి, 0.1 అంటే 0.1% ఆఫ్ ఎక్స్. సో ఆన్సర్ ఇది. సింపుల్, ఏముండదు. ఇప్పుడు ఇదైనా ఎంత అండి, పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ అంటే x/100 లెక్క రాసుకోవచ్చు కదా. ఇక్కడ కూడా అదే చేసిన, x/100 రాసిన, ఇది 0.1 వస్తుంది. సో 0.1 ఆన్సర్. సో ఆర్పిఎఫ్ కొంచెం ఈజీ క్వశ్చన్ వస్తుంది, బట్ అన్ని క్వశ్చన్స్ ఈజీ ఉండవు కదా, ఇలా లెంతీ క్వశ్చన్స్ కూడా వచ్చేస్తాయి. ఓకే, in an election between two candidates, 10% of voters did not cast their votes and 5% of votes polled were found invalid. Okay, the successful candidate got 52.5% of valid votes and won by a majority 1710 votes. The number of voters enrolled on the voter list was. Okay, సో ఇక్కడ మనకు ఓన్లీ ఏమి ఇచ్చిండు, మెజారిటీ ఇచ్చిండు కదా. సో మెజారిటీ 1710. సో ఇప్పుడు మెజారిటీ టోటల్ ఓట్స్లో ఎంత పర్సెంటేజో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎక్స్, ఇందులోంచి ఏమేమి తీసేయాలో ఆలోచిద్దాం. ఏం మెథడ్ చేద్దాం? సో రేషియో మెథడా, పర్సెంటేజ్ మెథడా? పర్సెంటేజ్ మెథడ్ చేద్దాం. ఓకే, సో 10% ఆఫ్ ఓటర్స్ డిడ్ నాట్ క్యాస్ట్ దేర్ ఓట్ అంటే 100లో 10% క్యాష్ చేయాలి, అంటే మిగిలింది ఎంతమంది, 90% మంది. మళ్ళీ అందులో ఏంది, 5% ఆఫ్ ఓట్స్ పోల్డ్ వేర్ ఇన్వాలిడ్. 5% అంటే ఇన్వాలిడ్ ఓట్ చేసిరంట, అంటే ఇందులో మళ్ళీ ఓన్లీ 95% మాత్రమే వ్యాలిడ్ ఓట్స్ అనమాట. మళ్ళీ ఇంటూ ఏమి ఇచ్చిండు, ద సక్సెస్ఫుల్ క్యాండిడేట్ గాట్ 52.5% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ అండ్ వాన్ బై ఎ మెజారిటీ. ఇది మెజారిటీ ఓట్స్ అండి, టోటల్ ఓట్స్ కాదు. సో లీడ్ ఉన్నోనికి 52.5% వచ్చింది విన్నర్కి, అంటే ఇక్కడ ఇద్దరే పోటీ చేస్తున్నట్టు అండి. ఇంకో ఇక్కడ ఇద్దరే పోటీ చేస్తున్నట్టు. సో మిగిలినోనికి ఎంత వచ్చినట్టు, 47.5%. డిఫరెంట్ ఎంత, 5%. అంటే ఇక్కడ ఈ 1710 ఏంది, మెజారిటీ. ఈ 5% ఏంది, ఇది కూడా మెజారిటీ. ఇంటూ 5/100. సో ఇదన్నమాట వాడు ఇచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఏంటండి, క్యాలిక్యులేషన్ చేసేద్దామా. సో టఫ్ క్యాలిక్యులేషన్ ఇచ్చాడు కదా. 520s ఇది ఎంత అండి, సో 5 1s 5, 5 9s 45, 520s. సో 2020 1710 ఇంటూ 400/9 ఇంటూ 19. సో మీకు ఇది సాల్వ్ చేస్తే మీరు డైరెక్ట్ 19 ఇంటూ 9 అంతే కదా. 19 9s 90, 9 10. సో 10 ఇంటూ ఇది 4000 వస్తుంది ఆన్సర్. ఓకే, ఇక్కడ ఏం లేదండి, వాడు మెజారిటీ ఓట్స్ ఇచ్చిండు. సో నేను మెజారిటీ ఓట్స్ చేసిన ఫస్ట్. సో టోటల్ ఓట్స్లోంచి అసలు ఎన్ని ఓట్స్ వ్యాలిడ్ అనేది చూసుకున్నాను అనమాట. 90/100, 95/100. ఫైనల్గా ఏంది ఇచ్చింది, మెజారిటీ. నేను టోటల్ ఓట్స్ తీసుకోవద్దు, ఇక్కడ మెజారిటీ ఎంత, 5%. సో 5/100 వేసేసిన, అంతే సింపుల్. వీడియో మళ్ళీ చూడండి, మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఓకే, ఫస్ట్ టైం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, బట్ నెక్స్ట్ టైం మీకు అర్థమైపోతుంది. Sandeep spends 32% of his annual income on food, 20% on clothes, and still saves 79,729 per year. What is the annual income of this Sandeep? సో ఇది సిరీస్ మెథడ్ వేద్దామండి. ఎంత ఉంది, పర్సంటేజ్ మెథడ్ వేసినాం కదా, సిరీస్ ఆర్ చైన్ మెథడ్ వేసి వాడేద్దాం. సో ఓకే, లెట్స్ గో. సో ఎక్స్ ఇక్కడ ఏమి ఇచ్చిండు, అండ్ స్టిల్ సేవ్స్. ఓకే, మనం ఎంత సేవింగ్స్ ఎంతనో క్యాల్కులేట్ చేస్తున్నాం అండి. 7,729 ఈక్వల్ టు
టోటల్ ఇన్‌కమ్. ఫస్ట్ టోటల్ ఇన్‌కమ్‌లో ఏంది ఫుడ్ మీద ఎంత ఖర్చు చేస్తుండు 32%. సో, 32% అంటే ఎంతండి? సో, 2, 4, 8 425 8/25 గదా! సో, సిరీస్ ఆర్ పర్సెంటేజ్ మెథడ్‌లో ఏం జెప్పినా అండి, ఫస్ట్ అది తీసేయాలా, ఇంక్రీజింగా, డిక్రీజింగా అని జూడాలి. ఇది డిక్రీజింగ్ అండి. 32% ఆఫ్ హిస్ యాన్యువల్ ఇన్‌కమ్ ఆన్ ఫుడ్ అంటే, ఇక్కడ నేను కాలిక్యులేట్ జేసేది సేవింగ్స్ గదా! సో, సేవింగ్స్‌లో ఫుడ్ అనేది రాదు గదా! సో, ఫుడ్ అనేది నేను తీసేయాలనమాట. సో, అప్పుడేం జేయాలి, న్యూమరేటర్ నుండి డినామినేటర్ తీసేయాలి. 25 - 8 ఎంత? 25 - 8 ఈస్ 5, 17/25. సో, 17/25 మళ్ళా అందులో ఏంది 20% ఆఫ్ ది క్లోత్స్. మళ్ళా ఆ ఇన్‌కమ్‌లో 20% క్లోత్స్ మీద ఖర్చు చేస్తాడు. 20% అంటే ఎంత? 1/5 అంతే గదా! 5 - 1 ఎంత? 4/5. సో, 4/5 ఇంకేమన్నా స్పెండింగ్ ఉందా? లేదు. సో, ఇది మొత్తం ఈక్వల్ టు సేవింగ్స్. సో, మీరు కాలిక్యులేట్ చేస్తే x ఈక్వల్ టు 2 రూపీస్. సో, ఈ వీడియో జూసి మీరు మెయిన్ నేర్చుకోవాల్సింది ఏందంటే సిరీస్ ఆర్ చైన్ మెథడ్. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అండి. అండ్ పర్సెంటేజ్ మెథడ్. మీకు అర్థం గాకపోతే ఆ వీడియో చూడండి. నేను చెప్తున్నది వన్ ఆఫ్ ది మెయిన్ గేమ్ చేంజింగ్ టెక్నిక్ అండి. ఎగ్జామ్‌లో మాక్సిమం అందరూ అదే టెక్నిక్ వాడతారు. నేను చెప్తున్నా నార్త్‌లో మీరు కావాలంటే వీడియోస్ కూడా చూడండి. ఎక్కువ ఇదే టెక్నిక్ వాడతారు. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్‌స్క్రైబ్ us. థాంక్ యూ.